సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని ఎన్ఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి ధర్మపురి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎయిటింగ్ క్లీన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఏఐటీయూసీ యొక్క అగ్రిమెంట్ను కూడా చేసి పరిష్కరించిన పాపాన పోలేదని అన్నారు. ప్రతినిధి సంఘంగా ఉన్న ఏఎన్టీయూసీ ముందుండి రాష్ట్ర ప్రభుత్వంతో యాజమాన్యంతో చర్చించి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. అందులో భాగంగా సంజీవరెడ్డి జనప్రసాద్ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించుకొని తాడిచెర్ల మైండ్ను సాధించడం జరిగిందని అన్నారు. సింగరేణిలో 2023 డిసెంబర్ 27వ తారీఖు నాడు 7వసారి ఎన్నికలు జరిగింది గుర్తింపు కార్మిక సంఘం. అందులో ఐఎన్టీయూసీ 6 ఏరియాలు గెలిస్తే ఏఐటీయూసీ 5 ఏరియాలు గెలిచి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘంగా ఏఐటీయూసీ అయినా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో సింగరేణి కార్మికులకు మేలు జరగాల, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలా, ఏదైతే ఆనాడు మేము మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి చేయాలి, కొత్త ఉపకరణలను తీసుకురావాలి, సంతింటి కళను నెరవేర్చాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అనవసరంగా పడుతుందో దాన్ని రద్దు చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి అనే డిమాండ్లను ఆనాడు 6 డిమాండ్లు ఇచ్చినాం. అదేవిధంగా మహిళలకు వారి చదువు తప్ప ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రీవెన్స్ సెల్ పెట్టాలని, క్రక్స్ ఏదైతే డిపార్ట్మెంట్ చేస్తానో వాళ్ళ క్రక్స్ను నిర్మించాలని, అవన్నీ దరిదాపుగా మహిళలకు సంబంధించిన గ్రీవెన్స్ సెల్ పెట్టాము. ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఉండేటువంటి అందులో భాగంగా ఈ రోజున్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ కార్మిక సమస్యలను సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెంది ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకుని కార్మిక సమస్యలు సాల్వ్ చేయలేదు. కానీ ఒక ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పటికీ కూడా ఐఎన్టీయూసీ ముందుండి అటు ప్రభుత్వంతో ఇటు యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈరోజు సమస్యల్ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణం చేస్తాం. అందులో భాగంగానే మేము అనేక మార్లు మా పెద్దలు సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో, జనప్రసాద్ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారిని కలిసి సంజీవ్ రెడ్డి గారిని కూడా తీసుకువెళ్లి కిషన్ రెడ్డి గారిని కలిసి ఆయన రిక్వెస్ట్ చేయడం మూలాన ఈరోజు తాడిచెర్ల 2 మైన్స్ సింగరేణికి రావడం జరిగింది. దానికి సంతోషం, కిషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటే 4 లేబర్ కోర్టు పెట్టి 12వ వేజ్ బోర్డు నిర్మాణానికి లేట్ జరుగుతోంది. అదే రకంగా మనకు రావాల్సినటువంటి బొగ్గు బ్లాకుల్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము సింగరేణితో మాట్లాడి ఆక్షన్లో కూడా పార్టిసిపేట్ కావాలా,